సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా నెలకొల్పే పారిశ్రామిక సంస్థల ద్వారా తీర ప్రాంత ప్రజానీకానికి, పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని తొండంగి మండలం పెరుమలపురం సర్పంచ్ యాదాల రాజబాబు జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, తీర ప్రాంత ప్రభావిత మండలాల ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ కేఏసీజెడ్ ద్వారా సేకరించిన సుమారు 10,500 ఎకరాల భూమిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పలు రకాల సంస్థలు ఈ ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అయితే ఇదే సందర్భంలో తీర ప్రాంత జీవనాధారమైన సముద్రపు వేటకు నష్టం లేకుండా ఉండాలని, మత్స్య సంపదనకు హాని కలిగించలేని విధంగా సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు. కేఏసీజెడ్ భూసేకరణలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల రసాయన వ్యర్థాలు సముద్రంలో కలపడం ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్న హెచ్చరీలపై పెను ప్రభావం చూపుతుందని, ఫలితంగా సుమారు 250 వరకు ఉన్న హెచ్చరీ వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరుమల్లంలో నిర్మించే పోర్టుకు కాకినాడ పోర్టుగా పేరు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందని, ఈ పోర్టుకు పెరుమల్లపురం పోర్టుగానే నామకరణం చేయాలని సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటి చెంగలరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి శివకోటి రాజు, దళిత్ గిరిజన జేసీ నాయకులు మోకా అన్నవరం, భూమి ఉపాధి హక్కుల వేదిక ఫెడరేషన్ అధ్యక్షులు బుర్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో తొండంగి మండలం, కొత్తపల్లి మండలం 10,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్సీజెడ్, దాంట్లో ఉన్న పరిశ్రమలు ప్రధానంగా దివీస్ ఫార్మా, లైఫియస్ ఫార్మా, కేజీపీఎల్ పోర్టుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డైరెక్ట్ ఇంపాక్ట్ ఫ్యామిలీస్, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ చెందిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గత కొంతకాలంగా అక్కడ ఉద్యమాలు కొనసాగిస్తున్నారు కంపెనీల దగ్గర. మరి జిల్లా కలెక్టర్ గారు దాంట్లో భాగంగా ఈరోజు పిలిచి ఒక జాయింట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాయింట్ మీటింగ్లో అజెండాలో ఎంప్లాయ్మెంటు, ఎన్విరాన్మెంటు, ల్యాండ్, ఈ 3 సబ్జెక్టులను అజెండాగా పెట్టుకొని డిస్కషన్ జరిగిన తర్వాత మరి అక్కడ పాల్గొన్నటువంటి 30 నుంచి 40 మంది వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. మెజార్టీ పీపుల్ సిఎస్ఆర్ ఫండ్ విసినిటీ ఆఫ్ ద ప్రాజెక్టు ఆ యూటిలైజేషన్ కావాలని, అలాగే పొల్యూషన్ మిటిగేషన్ చేయాలని, అలాగే పొల్యూషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అని, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. అయితే ఈ బాధితులు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఆయన మా యాజమాన్యంతో చర్చించి వీటన్నిటిని కూడా పరిష్కారం చేసే దిశగా మరి ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. మేము ప్రధానంగా ఆయన అడిగిందంటే కోఆర్డినేషన్ కమిటీ అని ఒక కమిటీ పెట్టాలని అడిగాం. ఏదైతే ఎస్సీజెడ్ బాధితులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీ భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, గ్రామాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ కమిటీ వేసి ఆ కోఆర్డినేషన్ కమిటీలో బాధితులు ఒకవైపు, మేనేజ్మెంటు, ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ ఒకవైపు, ప్రభుత్వ అధికారుల వైపు ఒకవైపు కూర్చొని ప్రతి 3 నెలలకు ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ పెట్టి రివ్యూ మానిటరింగ్ చేయాలని కూడా ఒక సూచన సలహాగా మనం చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపైన తక్షణం స్పందించి కోఆర్డినేషన్ కమిటీని వేస్తానని కూడా మాటిచ్చారు. అయితే త్వరలో ఈ అన్నిటి మీద కూడా ఒక నెల రోజుల సమయంలో వీటన్నిటిపైన కూడా ఒక కొలికి తీసుకొస్తామన్నారు. అదే నిరుద్యోగులు ఎంతమంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు, నిరుద్యోగులకి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేనేజ్మెంట్ కూడా పాజిటివ్గా స్పందించింది. కలెక్టర్ కూడా దీనిపైన ఒక సర్వే నిర్వహించి తక్షణం రిపోర్ట్ చేయాలని చెప్పి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.